అధ్యయనానికి ఆహ్వానం, అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఇవాళ మా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ జాయింట్ కమిటీ మీటింగ్ ఉన్నది. మేము ప్రతి 3 నెలలకు ఒక పర్యాయం ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ, అలాగే ఫౌండింగ్ కమిటీ, ఈ 3 కమిటీలు కలిసి జాయింట్ కమిటీ ఏర్పాటు చేసుకొని సమీక్షించుకుంటూ వస్తాము. మళ్ళీ ప్రణాళికలను కూడా రచించుకుంటూ వస్తాము. ఆ జాయింట్ కమిటీలో భాగంగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. కాకుంటే ఒక అరగంట మనం లైవ్ సమయాన్ని ముందుకు జరుపుకొని 10:30 నుంచి 11 వరకు ఈ లైవ్లో మనం ఉన్నాం. జాయింట్ కమిటీ కనుక మా యూపీఎఫ్ నాయక బృందం అంతా ఇక్కడే ఉన్నారు. యూపీఎఫ్ నాయకులు, మన అధ్యయనానికి కూడా నాయకులు, మా ప్రెసిడెంట్, మన కోర్ కమిటీ మెంబర్ బాలశౌరి మనతో ఉన్నాడు. అలాగే అది మా ఇండస్ట్రియల్ బిడ్డర్, మన కోర్ కమిటీ మెంబర్ ప్రమోద్ ముళ్ళపూడి మనతోనే ఉన్నాడు. బాలశౌరి ఎప్పుడు రాకపోయినా మనకు అధ్యయన కార్యక్రమాలన్నింటినీ సరిచేసే జాలాపాల్ మా వైస్ ప్రెసిడెంట్ నాతో ఉన్నాడు. అలాగే మన ప్రోగ్రామ్ కమిటీ ఇన్ఛార్జ్, వాడు ప్రోగ్రామ్ కమిటీ ఇన్ఛార్జి, ప్రోగ్రామ్ కమిటీ కన్వీనరు, కోఆర్డినేటరు అన్నీ వాడే. మాకు పెద్ద ఎసెట్ అనమాట. రాజశేఖర్ వేజంలో ఉన్నాడు. వీళ్ళు కాకుండా రాదక్కర్లేదురా, వద్దు. వీళ్ళు కాకుండా మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా, రాజు ఉన్నాడు కానీ వాడు మఫ్టీలో ఉన్నాడు. ప్రారంభం చేసుకుందాం. మన మధ్య ఉన్న మా వైస్ ప్రెసిడెంట్, అలాగే మన అధ్యయన బృందంలో సభ్యుడు జాలాపాల్ ప్రారంభ ప్రార్థన చేసిన తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపామయుడా యేసయ్య, ఇంతవరకు కూడా మీ కృపాక్షేమములను మా అందరూ కూడా తోడుగా ఉంచారు. అందరిని బట్టి స్తోత్రములు. ఉదయకాల సమయంలో ప్రభావం మీకు ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి ప్రభావం మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో జరగబోతున్న ప్రభావ అధ్యయన కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అధ్యయన ప్రభావ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. అధ్యయనకర్త అయిన రేపచరణ గారిని మీరు దీవించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి ద్వారా నిర్వర్తించబడుతున్న ప్రభావ ఈ అధ్యయన కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించి అంచెలంచెలుగా నాయన మీరు అభివృద్ధి పరచండి. అనేక మందికి దీవెనకరముగా, మేలుకరముగా, ఆశీర్వాదకరముగా ప్రభావ మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. అధ్యయన కుటుంబాన్ని అంతను బట్టి ప్రభావ మీరు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అధ్యయన కుటుంబాన్ని మీరు దీవించండి. వీక్షించున్న వీక్షకులకు కూడా ప్రభావ మీరు ఆశీర్వదించి ఈ దిన కార్యక్రమంతా కూడా మీరు తోడుగా ఉండి ఈ నామానికి మహిమకరముగా, మా అందరూ కూడా ఆశీర్వాదకరముగా జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన జాలాపాలకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక,
ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు, నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు, నా యేసయ్యా. హల్లెలూయా. సో కీర్తన పాడి అధ్యయనంలో పాలి భాగస్థుడైన బిడ్డ ఎలీషాకి అభినందనాశీస్సులు అందిస్తూ ఉన్నాను. లైవ్లోకి చేరి వచ్చిన బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, కొన్ని వచనాలు మాత్రమే మనం విశ్లేషణ చేసుకున్నాం. కారణం ఏంటంటే నాకు మళ్ళీ జాయింట్ కమిటీ మీటింగ్ ఉన్నది. పెంతెకోస్తు అనే పండుగ రోజున అందరూ ఒక చోట కూడుకొని ఉన్నారు. పెంతెకోస్తు అనే పండుగ, పెంతెకోస్తు అనగానే మనకు నవనిబంధన పండుగ మాత్రమే జ్ఞాపకానికి వస్తుంది, కానీ దాని వెనుక ఉన్న సంప్రదాయం చాలా అద్భుతమైన సంప్రదాయం. పెంతెకోస్తు అనే ఆ పండుగ సంప్రదాయం వ్యవసాయ నేపథ్యంలో నుంచి మనం దాన్ని చూసుకున్నట్లయితే మనకు తెలుగునాట ఏరు ఏరువాక అనే ఆ సామెత ఉంటుంది. అంటే దానికి దీనికి సంబంధం లేదు, అర్థం కావడం కోసం చెబుతున్నాను. ఏరు ఏరువాక రెండు పదాలు ఉంటాయి. ముఖ్యంగా జీవనదుల ఒడ్డున ఉండేవాళ్ళు, అంటే కృష్ణానది ఒడ్డున లేదా గోదావరి ఒడ్డున ఉండేవాళ్ళు వ్యవసాయదారులు. ఏరువాక అంటే ఏరువాక పున్నమి అని అంటారు. అది ఈ చంద్రమానాన్ని బట్టి ఉంటుంది. ఏరువాక ఒక్కోసారి ముందు వస్తుంది, ఆ తరువాత ఒక్కోసారి ఏరు ముందు వచ్చింది. ఏరంటే ప్రవాహం ముందు వచ్చింది అన్నమాట. ఎండాకాలం ఏరంటే నది తీస్తుంది, ఆ తర్వాత పైన బయట వర్షాలు పడితే నది ముందు వచ్చింది. అందుకని ఆ నదికి వరద వచ్చినప్పుడు తొలి వరదని ఏరు ముందొచ్చింది అంటారు. ఐగుప్తు సంప్రదాయంలో కూడా నైలు నది అలా ఏరు ముందొచ్చింది అనే సంప్రదాయం ఐగుప్తు సంప్రదాయంలో కూడా ఉంది. మళ్ళీ ఏరువాక ముందు అనేది కూడా ఐగుప్తు సంప్రదాయంలో ఉంటుంది. నైలు నది ప్రవాహం రావడానికి ముందు సూపర్ నోవా లాంటిది కాదు, కానీ ఒక 3 నక్షత్రాల క్లస్టర్ కలిసి ఉంటుంది. ఆ 3 నక్షత్రాల క్లస్టర్ ఒక వరుసలోకి వచ్చినప్పుడు ప్రకాశమానంగా ఆ నక్షత్ర సముదాయం వెలుగుతుంది. సో అక్కడి నుంచి వాళ్ళు ఆ ఇయర్ క్యాలెండర్ ప్రారంభం చేసేవాళ్ళు ఐగుప్తీయులు. సో అలాగే ఇశ్రాయేలీయులు కనాను భూమిని స్వతంత్రించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు స్వంతంగా వ్యవసాయాన్ని ప్రారంభించిన తర్వాత గోధుమ పంట తొలి కంకులు వేసిన దగ్గర నుంచి 50 రోజులకి పండగ చేసేవాళ్ళు. అంటే కంకి వేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి 50 రోజుల్లో కోసేస్తారు. అప్పటి సంప్రదాయం నేను చెబుతున్నాను అన్నమాట. అంటే చరిత్ర చదివిన సంప్రదాయమే చెబుతున్నాను. ఇప్పుడంటే కాలాలు మారిపోయినవి, వనరులు వసతులు మారిపోయినాయి కాబట్టి 2-3 నెలలు 4-5 నెలలు అలా తేడా వస్తూ ఉన్నది. కనుక గోధుమ పంటలో తొలి వెన్ను కనిపించిన దగ్గర నుంచి 50 రోజులు లెక్కేసి ఆ 50 రోజుల్లో కోతలు అయిపోతే కనుక దీన్ని పనల కాలము లేక పనల పండుగ అంటారు. మళ్ళీ కోతకాలపు పండుగని ఎప్పుడు కూడా ప్రధాన సంఘాల వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. లూథరన్ చర్చెస్, బ్యాప్టిస్ట్ చర్చెస్, సిఎస్ఐ చర్చెస్. మీరు కూడా నిర్వహిస్తారా అబ్బాయి? లేదు, ఇండిపెండెంట్ చర్చెస్ నిర్వహించరు కోతకాల పండుగ. అలాగా యూదా సంప్రదాయంలో లేక ఇశ్రాయేలీల మత సంప్రదాయంలో, జీవన సంప్రదాయంలో ఈ వ్యవసాయంతో ముడిపడి ఉన్న పండుగగా
భౌగోళిక రీత్యా మనం అధ్యయనం చేసుకోవచ్చు. అది పెంతెకొస్తు పండుగ. ఆ తర్వాత నిబంధన పండుగ కూడా దీన్ని సంప్రదాయ యూదులు పాటిస్తూ ఉంటారు. నిబంధన పండుగ అంటే ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత 50వ దినాన నిబంధన కోసం సీనాయి పర్వతం మీదకి మోషే ఎక్కి వెళ్తాడు కాబట్టి దానికి ప్రతీకగా దీన్ని పరిగణలోనికి తీసుకుంటారు. మళ్ళీ నోవహు నిబంధన పండుగ కూడా దీన్ని కొందరు యూదులు ఆచరిస్తూ ఉంటారు. నోవహు నిబంధన పండుగ. నోవహు నిబంధన పండుగ అనే దాన్ని ఎలా లెక్క కట్టారో మనకైతే తెలియదు. ఐతిహ్యం మాత్రమే చెబుతా, అంటే హైపోథెటికల్ భావన మాత్రమే చెబుతా. నోవహు జలప్రళయం అయిపోయిన తర్వాత, అంటే వర్షం ఆగిపోయిన తర్వాత, అలాగే ఉన్న తర్వాత మొట్టమొదట ఆ ఒలీవ కొమ్మ చిగురిస్తుంది. నీళ్లు ఆగిపోయి చిగురు రావటానికి మధ్య 50 దినాల కాలం ఉంది. హైపోథెటికలే, అంటే మనకు తెలియదు, మనం చదివిన విషయాలే చెబుతున్నాను. దానికి సాదృశ్యంగా ఆ నోవహు నిబంధనకు సాదృశ్యంగా కూడా ఈ పెంతెకొస్తు అనే పండుగ వెనక సంప్రదాయ భావాలని వాళ్ళు అలా పాటిస్తూ ఉంటారు. చాలా చక్కగా దీన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇంకొక సంప్రదాయం ఏంటంటే ఈ వ్యవసాయ ఆధారిత తొలుత, ఆ తరువాత వర్తక లేక వాణిజ్య ఆధారిత కులీన యూదుల కుటుంబాలన్నీ కూడా ఈ పెంతెకొస్తు పండుగకి యెరూషలేముకి వస్తాయి. వాళ్ళ ఆఫరింగ్ తీసుకొని లేకపోతే వాళ్ళ కానుక తీసుకొని యెరూషలేము స్వర్ణ దేవాలయం దగ్గరికి వాళ్ళందరూ వస్తారన్నమాట. అందువలన పెంతెకొస్తు పండుగ అనేది చాలా ప్రాధాన్యమైన పండుగ. అలాగే ప్రభు యొక్క పునరుద్ధానం నుంచి 50 రోజులు, 7 వారాలు, 7 49, మళ్ళీ 2 ఆదివారాలను కలుపుకుంటే మనం 50 అవుతుంది. అలాగా పెంతెకొస్తుని పూర్వ నిబంధన నేపథ్యంలో నుంచి, యూదుల జాతీయ నేపథ్యంలో నుంచి, మళ్ళీ వ్యవసాయ వాణిజ్య నేపథ్యంలో నుంచి కూడా ఒక ఘనమైన పండుగ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అందువలన ఆ పండుగకు చాలా ప్రాధాన్యత ఉండటాన్ని మనం చూస్తాం. ఆ పండుగ దినాన అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అందరూ అనేమాట. మనం నిన్న అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం అంటే 14వ వచనం, మొదటి అధ్యాయం 14వ వచనంలోనేమో ఒక లిస్ట్ ఉంటుంది. లిస్ట్ ఏంటి? 11 మంది శిష్యుల పేర్లు, ఆ తర్వాత కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియా, మళ్ళీ యేసు సోదరులు, ఇలా ఆ లిస్ట్ ఉంటుంది. వీళ్ళందరూ మేడగదిలో ఉన్నారు. 15వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఒకసారి 120 మంది కనపడతారు. సో 120 మందిని మేడగది అకామిడేట్ చేయలేదు కనుక అది ఖచ్చితంగా స్వర్ణ దేవాలయ ప్రాంగణమై ఉంటుందని అధ్యయనకర్తలు అందరూ కూడా దాన్ని అంగీకరిస్తారు. మళ్ళీ యెరూషలేము దేవాలయ ప్రాంగణం, ఇది సెకండ్ టెంపుల్ అంటారు దాన్ని, లేకపోతే హేరోదు మందిరం అంటారు. సెకండ్ టెంపుల్ కాకపోయినా హేరోదు మందిరం అని అంటారు. అక్కడ ఒక 30 సమావేశ గదులు లేక మందిరాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతారు. అలాంటి దాంట్లో ఒక చోట వీళ్ళందరూ కూడుకొని ఉండవచ్చు అనే అభిప్రాయం. కాకుంటే అధ్యయనకర్తల్లో ఎక్కువ మంది ఏమంటారంటే మేడగదిలోనే ఉన్నారు, మేడగదిలో శిష్యులు మాత్రమే ఉన్నారు అని. అయితే మేడగదిలో శిష్యులతో పాటు ఇది మత్తీయ, మిగిలిన వాళ్ళని యూస్తూ వీళ్ళందరినీ ఎన్నుకున్న తర్వాత 12 మంది శిష్యులు, 12 మంది శిష్యులతో పాటు యేసు సోదరులు, మరియా, స్త్రీలు, వీళ్ళందరూ ఖచ్చితంగా అక్కడ ఉంటారు. అక్కడ జరిగిన సంఘటన అని మనం అనుకోవచ్చు. మళ్ళీ లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వీటిల్లో ఈ పెంతెకొస్తు లేక 50 దినాల పండుగకు సంబంధించిన సంప్రదాయాలను మనం చూస్తాం. నేను అందరూ అధ్యయనకర్తలు, ఆ తర్వాత అందరూ కాపర్లే కాబట్టి రెఫరెన్స్లు నేను చెప్పడం లేదు, అందరికీ తెలిసింది. అయితే పూర్వ నిబంధనలో ముఖ్యంగా సెప్టువజింటులో పెంతెకొస్తు అనే పదం కేవలం 2 చోట్ల మాత్రమే వాడబడింది. ప్రామాణిక పూర్వ నిబంధన గ్రంథాలలో ఒక్కసారి కూడా వాడబడలేదు. డ్యూటరో కెనానికల్ బుక్స్ అంటాం కదా, ద్వితీయ ప్రామాణిక గ్రంథాలు అని చెబుతామే, ఆ గ్రంథాలలో అంటే మకబియన్ దాంట్లో, తోబిత్, ఆ రెండింటిలో మాత్రమే పెంతెకొస్తు అనే పదం 2 పర్యాయాలు వాడారు.
అయితే ఫైలో ఆఫ్ అలెగ్జాండ్రియా, తర్వాత చరిత్రకారుడైన యూసిబిస్ వారు కూడా ఈ పదాన్ని వాడారు. కనుక నవనిబంధనలోనే ఈ పదం చాలా ప్రాముఖ్యమైనదిగా పరిగణించబడుతూ ఉంది. సరే, వీళ్ళందరూ అక్కడ కూడి ఉన్నప్పుడు జరిగిన సంఘటన తరువాతి వచనంలో మనం చూస్తాం. అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి లాంటి ఓ ధ్వని ఆకాశంలో నుంచి అకస్మాత్తుగా వాళ్ళు కూర్చున్న ఇల్లంతా నిండింది. ఇక్కడ ఇల్లు అనే మాట తెలుగులో మనకు ఉన్నది, కానీ దాదాపుగా గది అనే అర్థమే వచ్చింది. గది అనే అర్థాన్ని మళ్ళీ రెండు కోణాల్లోంచి కూడా చూడదు. ఒకటి మేడగది అనైనా అనొచ్చు, రెండవది యెరూషలేము స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో దేవాలయానికి ఆనుకుని ఉన్న 30 సమావేశ మందిరాలలో, అంటే సమావేశ గదుల్లో ఒకటైనా కావచ్చు. ఆ రెండు భావాలకి సరిపోతుంది ఆ గది అనే మూలపదం, లేక ఇల్లు అనే మూలపదం. అక్కడ వాళ్ళందరూ కూడా కూడుకొని ఉన్నారు అందాం. ఆ గది అంతా నిండినది. అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి లాంటి ఓ ధ్వని ఆకాశంలో నుంచి అకస్మాత్తుగా వాళ్ళు కూర్చున్న ఇల్లంతా నిండింది. తెలుగులో మంచి ట్రాన్స్లేషన్, నిండింది అనే మాట కరెక్ట్. ఆ గ్రీకు పదానికి ట్రాన్స్లేషన్ అంటే నిండింది అంటే గది నిండటం కాదు. గదిలో నిండిందంటే గదిలో ఉన్న మనుషులందరినీ కూడా ఆవహించింది, మనుషులు కూడా నిండింది, నింపబడ్డారు అనే ఆ ప్రత్యేకమైన భావన కనబడతా ఉంటుందన్నమాట. మళ్ళీ పెంతెకోస్తు దినాన జరిగిన సంఘటన దేవ సృజనను మనకు జ్ఞాపకానికి తెస్తుంది. దేవ సృజన మనం అర్థం చేసుకున్నప్పుడు అంధకారం, అగాధం రెండు ఉంటాయి. అంధకారం, అగాధం. సరే, అంధకారాన్ని, అగాధాన్ని మళ్ళీ అస్తవ్యస్త స్థితి కూడా మనం అక్కడ చూస్తాం. శూన్యముగాను నిరాకారంగాను ఉండేది. అంటే శూన్యము, నిరాకారము, అగాధము, అంధకారము ఈ భావనలన్నింటినీ చూస్తే వాటన్నింటికి ఒక మంచి థియలాజికల్ టర్మ్ ఉంటుంది, బిబిలికల్ టర్మ్, ఖేయాస్ అంటాం. ఖేయాస్ అంటే అస్పష్టంగా ఉంటాం. మళ్ళీ బాగా అలవాటు కొద్దీ ఇంగ్లీష్లో మాట్లాడుకునే వాళ్ళు క్లమ్జీగా ఉంది అంటాం ఒక్కోసారి. అంటే రకరకాల ఆలోచనలు అవన్నీ నిండుకొని ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఆ పలు భావనల అస్తవ్యస్త స్థితిలో, అస్పష్ట స్థితిలో వీళ్ళున్నారు. బట్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వాగ్దానం ఉన్నది, ఎదురు చూస్తున్నారు. అది ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియదు. ప్రభువు యొక్క ఆరోహణాన్ని చూచారు, మళ్ళీ ఆయన పునరుద్ధానాన్ని, వీటన్నింటినీ చూచారు. దాని కొనసాగింపు ఎలాగుంటుందో వీళ్ళకి తెలియదు. సరిగ్గా అక్కడ ఆ అస్తవ్యస్త స్థితిలో మళ్ళీ దేవ సృజనలో మూలమైన ఆత్మను మనం చూస్తాం. అగాధము, అంధకారము ఉన్నది. అక్కడ ఆత్మ సంచరిస్తూ ఉన్నది, అల్లాడుతూ ఉన్నది అనే మాట మనం చూస్తాం. ఆత్మ సంచరిస్తూ ఉన్నది. ఆ సంచరిస్తూ ఉన్నది అనే మాటలో ధ్వని చేస్తూ ఉన్నది అనే భావన వినపడింది. కరెక్ట్గా ఆ పదాలను మనం చూస్తే సంచరించడం అంటే ధ్వని చేయటం. మళ్ళీ ధ్వని అనే మాటను ఎలాగంటే ప్రతి కదలికలో కూడా ధ్వని ఉంటుంది. కదలిక ధ్వనితో సమ్మిళితమై ఉంటుంది. ఖచ్చితంగా కదలిక ధ్వనితో సమ్మిళితమై ఉంటుంది. మీకు ఒక అంశం చెప్తాను. నేను ఒకసారి బ్లైండ్ స్కూల్కి వెళ్ళాను. నర్సరావుపేటలో ఉండేది. ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు. ఆంధ్ర సవార్థిక నూతన సంఘ ఆధ్వర్యంలో అప్పుడు భారతీయ ఆంటీ, అబ్రహాం అంకుల్ వాళ్ళు నడిపేవాళ్ళు. ఆ స్కూల్కి వెళ్ళాను నేను. మొత్తం బ్లైండ్ స్టూడెంట్స్. ఆ రోజు నేను వాళ్ళతో మాట్లాడాను. దాదాపు ఒక 2 గంటలు వాళ్ళందరితో మాట్లాడాను. రాత్రి గడిచింది. మర్నాడు నేను బయలుదేరి రావాలి. నేను బయటికి వచ్చిన తర్వాత వరుసగా వస్తున్నారు ఆ బ్లైండ్ స్టూడెంట్స్. వాళ్ళకి చక్కగా గుర్తు. వరుసగా వస్తున్నారు. వరుసగా వస్తూ నన్ను రవిపాష్ గారు వందనాలని చెబుతున్నారు. నాకు అసలు ఏం అర్థం కాదు. వాళ్ళంతా బ్లైండ్ స్టూడెంట్స్. నాకు పేరు పెట్టి రవయ్య గారు, వందనాలయ్య గారు. ఓ 10 మంది నన్ను బలకరించిన తర్వాత నాకు వచ్చే అంత చిన్నోడు, మళ్ళీ పెద్దోడు గారు ఆపి, నేను రవిప్రసాద్ అని నేను అసలు మాట్లాడలేదు కదా,
ఏం మాట్లాడాలి, నేను రవిప్రసాద్ అని మీకు ఎలా తెలిసిందిరా అన్నా. వెంటనే వాళ్ళు ఏమన్నారంటే, మీ కదలికలో శబ్దం ఉంటుంది, ఎవరైనా సరే ఎవరి కదలికలోనైనా శబ్దం ఉంటుంది, మీరు నడుస్తుంటే ఆ శబ్దాన్ని మేము పట్టుకుంటాం అన్నాడు. నాకు మళ్ళీ అర్థం కాలే, ఎట్లా అంటేను మీ చేతికి బ్రాస్ ఇది వాచ్కి స్ట్రాప్ ఉంటుంది కదా, ఇత్తడి స్ట్రాప్ ఏవో, ఆ స్ట్రాప్ ఉన్నది మీరు నడిచేటప్పుడు మీ చొక్కాకి ఆ స్ట్రాప్ తగిలి సౌండ్ అవుతుంది, ఆ సౌండ్ మాకు గుర్తు, మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు కదిలితే మీ స్ట్రాప్ సౌండ్ గుర్తు, అందుకని మీరని మాకు అర్థమైపోయింది అయ్యగారు. సో కదలికలో శబ్దం ఉంటుంది, అది కదలికలో శబ్దం ఉంటుంది. కదలిక శబ్దం రెండు అవిభాజ్యాలు అన్నమాట. శబ్దం లేకుండా కదలలేము ఖచ్చితంగా, అంటే స్వల్పమైన దీంట్లోనున్న శబ్దంలో కదలిక ఉంటుందన్నమాట. ఆత్మ అల్లాడుచూ ఉండెను అనే చోట అక్కడ శబ్దము ఉన్నది, కదలిక ఉన్నది. ఎగ్జాక్ట్గా దేవ సృజనలో తొలి మానవాళి ఆవిష్కృతమైతే పెంతెకోస్తు దినాన ఆ బలమైన ధ్వని వంటి గాలి, అక్కడ గాలి, ఆ కదలిక ఉన్నది, గాలి అంటే కదలిక, అట్ ద సేమ్ టైం ధ్వని శబ్దం, కదలిక శబ్దం, అంటే దేవధ్వని, దేవ కదలిక, దేవ సంచారం అంటాం. దేవధ్వని, దేవ సంచారం రెండు కూడా అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఆవహించింది. అది ఆవహించడం అంటే నిండుకోవటం, ఇంకా ఆ గజంతా నిండుకున్నది అనేమాట. కనుక దేవ సృజనలోని ఆ బలమైన శబ్దము, ఆ తర్వాత కదలిక వచ్చింది. మళ్ళీ శబ్దాన్ని, కదలికని ఆత్మ యొక్క సంచారంగా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఆత్మ సంచారానికి, శబ్దానికి, కథలకి సంబంధం ఏంటి అని అంటే, ఆత్మ ఆవహిస్తుంది, అంతటా ఉంటుంది. ఆత్మ అనంతమైనది, విశ్వమంతా నిండి ఉంటుంది. కారణం ఏంటంటే ఆత్మ భౌతికం కాదు, అభౌతికం. ఆత్మ అభౌతికం, అంతటా ఉంటుంది. కనుక ఆవహించే లక్షణం కలిగి ఉన్నది. ఈ మూడు లక్షణాలు స్పష్టంగా మనకు అక్కడ అర్థమవుతాయి. ఆ తర్వాత రెండోది ఏంటంటే అగ్ని నాలుకల వలె, అంతేనా? నాకు ఇది ముందు వేగంగా వీచే బలమైన గాలి వంటి ఓ ధ్వని ఆకాశంలో నుంచి అకస్మాత్తుగా వాళ్ళు కూర్చున్న ఇల్లంతా నిండింది. సో దేవ సృజనలో కూడా మొట్టమొదటిది శ్రవణం మాత్రమే. దీంతో పాటు శ్రవణం, మేము దేనిని విన్నాము, దేనిని చూచాము, దేనిని కనుగొన్నాము, దేనిని తాకాము, ఈ నాలుగు చెబుతాడు. నేను నాలుగిటి మీద 4 సార్లు నేను ప్రభాత స్తుతి ఆరాధనలో చెప్పాను. సో శ్రవణం, మొట్టమొదట శ్రవణంలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ మనం గదిలో అందరం కూర్చొని ఉన్నాం. నేను జోనీతో మాట్లాడినా అందరికీ వినపడింది, జాలాపాలతో మాట్లాడినా, నేనేం మాట్లాడుతున్నామో అందరికీ వినపడింది, ప్రమోద్తో మాట్లాడినా అందరికీ వినపడింది. నేను ఉద్దేశించింది ఎవరిని? నేను ఒక్కళ్ళనే ఉద్దేశించి మాట్లాడుతున్నాను, కానీ అది అందరికీ వినిపిస్తుంది. సో శ్రవణం అనేది ఏంటంటే, ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మనం పలుకరించిన ఆ శ్రవణం అందరికి కూడా వినిపిస్తుంది. కాకపోతే చివరి గుసగుసలు చెప్తాను చూడు, గుసగుసలు చెప్తే ధ్వని అయితే వినపడిద్ది, అస్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను వీటి చెవిలో ఏమన్నా గొనిగితే మీకు అర్థమైపోయింది ఎందుకు. గుసగుస అంటే అస్పష్టమైన ధ్వని అని, మామూలుదైతే స్పష్టమైన శబ్దము, స్పష్టమైన అర్థము అని చెప్పన్నమాట. అందుకని మొట్టమొదట ధ్వనిని మనం చూసాం, శ్రవణాన్ని మనం అక్కడ చూసాం. ఆ తర్వాత ప్రభువు యొక్క బాప్తిస్మ సమయంలో త్రిత్వ ప్రత్యక్షతను, త్రిత్వ ఆవిర్భావాన్ని మనం చూస్తాం. త్రిత్వ ఆవిర్భావం అంటే మానవాళికి అవగాహన కలగటం. ఆవిర్భావం అసలు త్రిత్వం అవిభాజ్యం ముందే ఉంటుంది. మానవాళి ఎదుట త్రిత్వ ఆవిర్భావం అక్కడ మనం చూస్తాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఎగైన్ అక్కడ కూడా శ్రవణమే మనకు కనపడింది. శ్రవణం ఏంటి? ఈయన నా
కుమారుడు. అక్కడ కూడా మళ్ళీ ఆకాశము తెరువబడి అని ఒక సువార్తలో ఉంటుంది, ఆకాశము చీల్చబడి అని ఇంకొక సువార్తలో ఉంది. తెరువబడి, చీల్చబడి. మన యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ లోగోలో అది ఉంటుంది. ఆకాశం కనపడింది, దాంట్లోంచి గీతలు కనపడుతుంది. అది గుర్తు, సింబాలిక్ గుర్తు అనమాట. పాపం ప్రేమరంజన్ గారు, నిజం ప్రేమరంజన్ గారిని మళ్ళీ మనం ఏమన్నంటే ఆయన ఇబ్బంది పడ్డ కానీ వినేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని దేవుడు క్షమించును గాక, పరలోకంలో ఉన్న ప్రేమరంజన్ కూడా క్షమించను ఆమె. మన యూపీఎఫ్ లోగోలో కూడా ఉంటుంది. సో శ్రవణం తొలుత, అది త్రిత్వంలో అంతర్భాగంగా మనం ఉంటుంది. 3వ వచనం మళ్ళీ అగ్నిజ్వాలల లాంటి నాలుకలు విడివడినట్టుగా వాళ్లకు కనిపించి వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళ మీద వ్రాలినప్పుడు, ఇప్పుడు దృశ్యం, శ్రవణంలో నుంచి దృశ్యంలోనికి వచ్చాం. దృశ్యం కూడా మళ్ళీ ఏంటి, సంచార దృశ్యం అందాం. అంటే అది కొంచెం పెద్ద మాట. సంచార దృశ్యం లేకపోతే కదులుతూ ఉన్న దృశ్యం. ఇది కదలదు, కానీ ఇది మనం ఇటు ఊపితే అస్పష్టంగానే ఉంటుంది. కానీ అగ్నికి ఉన్నది ఏంటంటే అగ్ని కనిపిస్తుంది, కదులుతూ ఉంటుంది. కరెక్ట్గా ఒక చోట ఉండదు అగ్ని, కరెక్ట్గా ఒక చోట ఉండదు. అగ్ని ఖచ్చితంగా కదులుతూనే ఉంటుంది, అంటే సంచరిస్తూనే ఉంటుంది. పైనకి కానీ క్రింద కానీ సంచరిస్తూనే ఉంటుంది. దేవుని ప్రసన్నతను మనం అగ్నిలో చూస్తాం. ఎందుకంటే వెలుగుగా, ఫస్ట్ దేవ సృజనలో వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. సో శ్రవణం తరువాత ప్రత్యక్షతలో మనకు కలిగింది అగ్ని, లేకపోతే వెలుగు. మళ్ళీ వెలుగు ఫిజిక్స్లోకి వెళ్తే ప్రమోద్ ఉన్నాడుగా, భూమి మీద లేకపోతే విశ్వంలో అతి వేగంగా ప్రయాణం చేసేది కాంతి ఒక్కటి. కాంతి వేగం ఎంతరా? సో సెకండ్కి 3000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఒక సెకండ్కి కాంతి ప్రయాణం చేయటం అంటే అది కదలటం. సో కాంతికి ఉన్న లక్షణం అది అనమాట. సో అగ్ని నాలుకల వలె ఇక్కడ వేగానికి, అగ్నికి, శ్రవణానికి లేకపోతే దృశ్యానికి, శ్రవణానికి, కదలికకు, మూడింటికి ఉన్న సంబంధం చూద్దాం. అగ్ని నాలుక వలె, నాలుక కదిలించకుండా మాట్లాడగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? అంటే శబ్దాలు చేయగలం, నాలుక కదిలించకుండా అనవచ్చు. కానీ నాలుక కదిలించకుండా పదాలను పలకగలమా? ఇంకా అంటే ఎవరైనా పలకగలం? ఐడియా ఉందా? విభ్రులు సో నాలుక కదిలించాలి. సో శబ్దము అనేది కదలికతో కలిసి ఉంటుంది అని చెప్పాం మనం. అంటే కదలిక, ధ్వని రెండు కలిసి ఉంటాయి. మళ్ళీ ప్రత్యక్షత, అగ్ని, ఆయన దేవశక్తి కూడా కదులుతూనే ఉన్నది. మళ్ళీ ఇది ఆ ధ్వని అర్ధసహితమైన ధ్వని, అర్ధరహితమైన ధ్వని కాదు, అర్ధసహితమైన ధ్వని. అర్ధసహితం అనే ధ్వనిలో ఆదేశం ఉంటుంది ఖచ్చితంగా. అర్ధసహితమైన ధ్వని అవతల వాడికి దాని భావాన్ని వ్యక్తం చేస్తుంది. అందుకని అగ్ని నాలుకల వలె విభాగించబడి బలమైన గాలి వలె ధ్వని వినిపించడం, వీటెనుక దేవ సృజనలోని ఘట్టాలన్నీ. అక్కడి నుంచి నూతన ఇశ్రాయేలు పుట్టింది, నూతన మానవాళి పుట్టింది పెంతెకొస్తు దగ్గర నుంచి. కనుక నూతన సృష్టికి ఒక సాదృశ్యంగా మనం దాన్ని గమనించుకుంటాం. ఏది అగ్ని నాలుకల వలె అక్కడ దిగి రావటాన్ని. 3వ వచనం అయిపోయింది కదా, రైట్. 4వ వచనం మళ్ళీ వాళ్ళ మీద వ్రాలగా బలమైన గాలి వంటి ధ్వని వచ్చి అది నిండింది. అంటే కదలిక వారిని ఆవహించింది, ఆత్మ ఆవహించింది. మళ్ళీ వెలుగు కూడా వారిని ఆవహించింది. సో వెలుగు ఆవహించడానికి
భౌతిక ఉపమానాన్ని చెప్పుకున్నాను, జస్ట్ భౌతిక ఉపమానాన్ని చెప్పుకున్నాను. ఇంకొక నెల రోజులు పోతే సిటీల్లో వాళ్ళకి తెలియదు కానీ పల్లెటూరులో చలిమంటలు కాసుకుంటూ ఉంటారు పిల్లలు, చక్కగా చలిమంటలు కాసుకుంటూ ఉంటారు. ఏం దొరకకపోతే ఇన్ని పేపర్లో పుల్లలో ఏరుకొచ్చి ఆడేసుకొని కాసుకుంటూ ఉంటారు. చలిమంట దగ్గర ఒక అరగంట కూర్చున్న పిల్లోడు వెంటనే అక్కడి నుంచి ఇక్కడికి వస్తే వాడిని పట్టుకుంటే ఎంత వేడిగా ఉంటాడు, అవునా? వాడి ఒళ్ళు పట్టుకున్నా లేకపోతే వాడి వస్త్రం పట్టుకున్నా వేడిగానే ఉంటుంది. అంటే ఏంటి? దాంతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఆవహించడం అంటే అది. పరిశుద్ధాత్మ శక్తి ఒకరిని కమ్ముకున్నప్పుడు వాడిలో పరిశుద్ధాత్మ కూడా ప్రతిధ్వనించింది, పరిశుద్ధాత్మ కూడా ప్రజ్వలన కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగా వాళ్ళందరినీ ఆవహించినప్పుడు అందరూ పవిత్రాత్మతో నిండిన వాళ్ళై ఆ ఆత్మ వాళ్లకు వాక్శక్తి అనుగ్రహించిన మేరకు ఇతర భాషలలో మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక్కడ సరే భాషలు మాట్లాడే దాన్ని గురించిన వివాదంలోనికి మనం వెళ్ళదు, అసలు వెళ్ళదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రత్యక్షత ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం అధ్యయనంలో మనం ఎప్పుడు వివాదాల జోలికి వెళ్ళం కనుక దాని గురించి మనం ఏం మాట్లాడాలి. కానీ వాక్శక్తి అనుగ్రహించిన కొలది పరభాషలలో వారు మాట్లాడసాగారు. సరే, మాట్లాడటం అంటే ఏంటి? మాట్లాడటం అంటే నీలో ఉన్న భావోద్వేగాన్ని వ్యక్తం చేయటం. నాకు రాగానే రాజుగాడి మీద కోపం వచ్చింది. అరే వింటున్నారా? రాజుగాడి మీద కోపం వచ్చింది. ఎరా కాంతి, వాడిది రెండోసారి తప్పు చేయటం నా పట్ల. వాడిని నేను ఏరి కోరి ట్రెజరని చేస్తే నాకు ఒక్క కప్పు టీ ఇవ్వడరా వాడి బిడ్డ. ఎంత అన్యాయరా! లైవ్లో ఎంతమంది వింటున్నారో తెలుసా? 26 మంది వింటున్నారు రా కొడుక. అప్పుడు నేనేమన్నాను? కోపడ్డా. అంటే నా 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 భావాన్ని నేను కోపంతో వ్యక్తపరిచాను. అంటే దేవుని ఆత్మ మనలను ఆవహించినప్పుడు మనలో కలిగే ప్రతిస్పందన, ప్రతిధ్వనులను మనం ఆ భావాన్ని, మనం అనుభవించిన భావాన్ని వ్యక్తపరుస్తాం, కమ్యూనికేట్ చేస్తాం. అది భాషల్లో మాట్లాడుతుంటే మాట అంటే మన భావాన్ని మనం వ్యక్తపరచడం. మళ్ళీ మన భావం మన ఒక్కరిది కాదు, ఇంకొకళ్ళు ప్రతిస్పందించాలి. నాకు కోపం రావాలంటే వాడు రాజుగాడు ఉండాలి, వాడు లేకపోతే కోపం వచ్చేది కాదు. అంతే కదా? పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవహించాడు కాబట్టి మనం ప్రతిస్పందించాం. కనుక వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు పరభాషలలో మాట్లాడిరి. దేవుని సంధింపు నిన్ను మామూలుగా ఉంటుంది. ఎందుకంటే వచ్చిన సంధింపు ఎలాంటిది? అది కదిలేది, ధ్వని జరిగింది, వెలుగుమయమైపోయింది. ఈ 3 లక్షణాలు నిన్ను ఆవహిస్తాయి. ఆవహించిన మరుక్షణం నువ్వు కూడా రద్దువెళ్ళటం మొదలు పెడతావు, ప్రతిస్పందించడం మొదలు పెడతావు. కాబట్టి పెంతెకొస్తు దినాన దేవ సృజనలోని ఆ మరొక కోణాన్ని మనం చూస్తాం. ఇంతటితో ముగించుకుందాం. ఎందుకంటే మళ్ళీ మాకు 11 గంటల 5 నిమిషాలు అయింది. దయతో నన్ను మన్నించండి. 6 వచనాలు చెబుదాం అనుకున్నాను కానీ 6 వచనాలు చెప్పలేకపోయాను. మన కోర్ కమిటీ మెంబర్స్ ఇద్దరు ఉన్నారు. మా ప్రెసిడెంట్, మన కోర్ కమిటీ మెంబర్ బాలశౌరి, ఆ తర్వాత మా ఇండస్ట్రియల్ బిడ్డ, మా ఫెలోషిప్లో వాడే ఖరీదైనది ప్రమోద్ ఇక్కడ ఉన్నాడు. ప్రమోద్ని గ్రీటింగ్ చెప్పమంటే వాడు తెలుగు చెప్పడు, హీబ్రూ మాట్లాడతాడు. అయినా సరే మాట్లాడాల్సిందే. ప్రమోద్ 2 నిమిషాలు గ్రీటింగ్ చెప్పాక బాలశౌరి ప్రార్థన చేసి దీవెనిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఆచార్యుల వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియచేస్తున్నాను. మరి వీక్షకులందరికీ కూడా ఈ యొక్క అధ్యయనమును వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనము తెలియచేస్తున్నా. ఇక్కడ బంగారు గని ఉంది, గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు. ఈ గోల్డ్ మెడలిస్ట్ని నేను బంగారు గని అంటున్నా. ఈ గోల్డ్ మ్యాన్ మాట్లాడుతుంటే నాకు గోల్డ్ డస్ట్ రాలుతుంది అన్నమాట. ఎందుకంటే
ప్రతి ఒక్క మాటకి ఆయన ఒక కిటికీని తెరుస్తున్నాడు. ఆ మాటను అట్లా కిటికీ తెరిచినప్పుడు దానిలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఒక సినిమా చూసిన విధంగా మనకి ప్రతి మాటని ఆయన ఎంతో లోతుగా తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి వీక్షకులు మీ అందరు గమనిస్తున్నారు, నేను చెప్పేది కరెక్టో కాదు, ఇది అతిశయోక్తి కాదని మీ అందరికీ తెలుసు. కనుక మన యొక్క ఈ యొక్క అన్నగారు చెప్తున్న ఇవి మనం వింటున్న మనకి మన ఆధ్యాత్మిక జీవితంలో ఇవి చాలా దోహదపడతాయి. అట్లాగే మన కాపర్లుగా ఉన్న మనకి మన మెసేజ్ ప్రిపేర్ అవ్వడానికి ఎంతో గొప్ప ఆలోచన శక్తి మనకి ఈ యొక్క అధ్యయనం ద్వారా ఇవ్వబడుతుంది. కనుక మీ అందరికీ మరొకసారి అభినందన తెలియచేస్తున్నాను. మరి ఈ సమయంలో మీ అందరికీ షాలోమ్ ఎలికామ్, అంటే గాడ్ బీ విత్ యూ. రేపటి దినం అధ్యయన తరగతులు ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు అధ్యయన ప్రార్థనా కేంద్రం, అంటే మన ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్ రాజశేఖర్ వేజన్ల వారి చర్చి, వాస్తవానికి లెమూయేలు ప్రార్థనా మందిరం, నేను దాన్ని కబ్జా చేసి అధ్యయన కేంద్రం అని చెప్పి అలా అంటున్నాను. రాజశేఖర్ మన మధ్య ఉన్నాడు. అధ్యయన తరగతులను గురించిన చిన్న ప్రకటన చేస్తాడు. ప్రకటన చేసిన తర్వాత ప్రెసిడెంట్ గారి ప్రార్థన ఆశీర్వాదంలో సెలవు తీసుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. లైవ్లో ఉన్నటువంటి వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అధ్యయన బృందం అంతటికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆచార్య పిబి రవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో అధ్యయన తరగతులు నవంబర్ 3 బుధవారం, అంటే రేపటి దినాన జరుగుతూ ఉన్నాయి. ఉదయకాలం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రోజుల నుంచి ఆచార్యుల వారు అధ్యయనాన్ని నిర్వహించి అధ్యయన కార్యక్రమాన్ని లైవ్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అసలు ఈ అధ్యయనాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఆసక్తి పరులైన వారికి తను తెలియపరచాలనే ఉద్దేశంతో ఆసక్తి కలిగి వారు ఈ తరగతులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది రేపటి దినాన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు లెమూయేల్ ప్రార్థనా మందిరం, ఇస్రాయల్పేట మొదటి లైన్, కాకాన్ రోడ్లో జరుగుతూ ఉంది. దీనిలో టాపిక్స్ అధ్యయన ఆరంభము, అట్లనే అధ్యయన మూలాలు, అధ్యయన ఆవశ్యకత, అధ్యయన విధానాలు, సౌవార్థిక సమన్వయం, ఈ టాపిక్స్ అయ్యగారు మాట్లాడుతూ ఉంటారు. చాలామంది స్టడీ బైబిల్స్ కొనుక్కుంటారు కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. ఆన్లైన్లో కూడా చాలా స్టడీ బైబిల్స్ అందుబాటులో ఉంటాయి కానీ వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా వాటిని మనం వాడుకోవాలో చాలామందికి తెలియదు. కాబట్టి అయ్యగారు దీనిని విశదపరచబోతూ ఉన్నారు. ఆసక్తి పరులైన వారు, అవకాశం ఉన్నవారు ఈ అధ్యయన తరగతుల్లో పాల్గొనాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. దీనికి చాలా నామినల్ రిజిస్ట్రేషన్ ఫీజు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 100 రూపీస్ రిజిస్ట్రేషన్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాలని ప్రోగ్రామ్ కమిటీ తరపున మనవి చేస్తూ ఉన్నాను. లైవ్లో ఉన్న వారికి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన కోర్ కమిటీ మెంబర్, మా ప్రెసిడెంట్ బాల్సేవరి ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. అధ్యయన అభిలాషులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరం కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులు, మీ దాసులు ఆచార్య పిబి రవిప్రసాద్ అయ్య గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులకు ఇచ్చిన గొప్ప దర్శనాన్ని బట్టి నీకు వందనాలనైనా. మీ దాసునికి దీర్ఘాయువును కలుగు చేయండి. అనేక మందిని రేపుతూ అనేక విధాలుగానైనా మీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఈ లైవ్ ద్వారా అయా వినినటువంటి బిడ్డల జీవితాలలో ఆత్మీయ మేలు పొందుకున్నట్లుగా మీరు సహాయం ఇచ్చండి. సేవకులముగా మేము కూడా నేర్చుకొని వాటిని గైకొని వాటి ప్రకారం అయా నడుచున్నట్లుగా, వాటిని బోధించున్నట్లుగా మీరు కృపదాయించండి. మీ దాసునికి మంచి ఆరోగ్యమును దయచేయండి. దీర్ఘాయువుని మీరు కలుగు చేసి మీకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరికూడిన మనకును అధ్యయన అభిలాషులకును దైవజనులకు ఆయన కృప, ప్రేమ, సమాధానము తోడయుని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.